హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, శబరిమల వెళ్ళే భక్తులకు బిగ్ వార్నింగ్ అనే చెప్పవచ్చు. వార్నింగ్ అంటే కూడా ఇది గుడ్ ఇన్ఫర్మేషన్గా చెప్పచ్చు. నేను నిన్నే అంటే 16వ తేదీ స్వామివారి గుడి ఓపెన్ అయింది కదా, ఆ రోజు నేను దర్శనం చేసుకొని ఈరోజు మార్నింగ్ అయితే రావడం జరిగింది నేను ఇంటికి. నిజంగా మేమైతే ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నామో అదే ఇబ్బందుల్ని ఈరోజు న్యూస్ ద్వారా అయితే తెలియజేశారు అక్కడ ఉన్నవాళ్ళు. లిటరలీ హెవీ క్రౌడ్ అయితే ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళే క్రౌడ్ని వాళ్ళు అయితే 100% కాదు 200% అంచనా వేయలేకపోతున్నారు. చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళి మేమైతే మా అన్న కూతురిని తీసుకెళ్ళాను. నేను మా అన్న అయితే చాలా ఇబ్బంది పడ్డాము. నార్మల్గా కాదు, ఎందుకంటే అక్కడున్న పక్కనున్న స్వాములైనా కూడా ఒక చిన్నపిల్లలు ఉన్నారే, మనం ఎలా ప్రవర్తించాలని వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకునేదే ఆలోచిస్తున్నారే కానీ పక్కన ఎలాంటి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారా, వయసైన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏది ఆలోచించడం లేదు. ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే నేనే ఉన్నాను, నేను కూడా అనుభవించాను. మా అన్న కూతురు, మా పాప, మేము అందరూ అనుభవించిన ఓపెన్ సీక్రెట్ ఇదైతే. సో సేమ్ ఏంట్రా అంటే ఈరోజు న్యూస్ కూడా ఏంటంటే, చిన్నపిల్లలు తీసుకెళ్తున్నారా అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అంటున్నారు. అక్కడ ఫెసిలిటీస్ కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఇది ఓపెన్ సీక్రెట్. సో దీన్ని బట్టి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. చాలా ఇబ్బందులు అయితే గురవుతారు. మధ్యలో మీరైతే వాటర్ అయితే వాటర్ ఉంటుంది కానీ దానికి తగ్గట్టు ఆ వాటర్ తాగడానికి ఒక గ్లాస్ కూడా ఉండదు, ఒక బాటిల్ కూడా ఉండదు. మనమే మొత్తం సెక్యూరిటీ చూసుకోవాలి. మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. పక్కనుండే వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తేనే మనకు జాగ్రత్తగా చెప్తారు, పిల్లల్ని తోయొద్దు అది ఇదని. అదే మన పిల్లల్ని తీసుకెళ్ళామంటే మాత్రం వాళ్ళు తోయేస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్, నమ్మినా నమ్మకపోయినా. సో పంబలో కూడా స్నానం చేస్తే కొన్ని ఇబ్బందులు గురవుతాయని అక్కడ ఉన్న వైద్య శాఖ చెప్పందని మనకు న్యూస్ వస్తుంది. సో ఎందుకైనా మంచిది, కొద్దిగా జాగ్రత్తగా వహించండి. సో ఎవరైనా కూడా పిల్లలు ఉన్నారని కొద్దిగా ఆలోచించుకోండి, ఇబ్బందులు పడద్దండి. క్రౌడ్ అయితే హెవీగా ఉంది, నార్మల్ క్రౌడ్ అయితే కాదు, అంచనాలకు మించిన క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్కి మించిన వసతులు అయితే అక్కడైతే 100% అయితే లేవు. సో చాలా జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ సో మచ్.